నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. నేను వి రామచంద్ర. గోమాతను పూజించిన సేవ చేసిన సకల శుభాలు కలుగుతాయని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు మకర సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని నగర శివారులోని శ్రీ గాయత్రి గోసేవా సమితి గోశాలను ఆయన కుటుంబ సభ్యులతో కలిసి సందర్శించారు. రాష్ట్ర మంత్రి టీజీ భరత్ మకర సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని తన కుటుంబ సభ్యులతో కలిసి నగర శివారులో ఉన్న శ్రీ గాయత్రి గోసేవా సమితి గోశాలను సందర్శించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఆయన కుటుంబ సభ్యులకు గాయత్రి గోశాల కమిటీ సభ్యులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా టీజీ భరత్తో పాటు ఆయన కుటుంబ సభ్యులు శ్రీ గాయత్రి గోసేవా సమితిలో విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా గోశాలలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఆయన కుటుంబ సభ్యులు గోవులకు గ్రాసంతో గోతులాభారం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గోశాలలోని గోమాతలకు గోగ్రాసాన్ని తినిపించారు. అనంతరం గోశాలలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఆయన కుటుంబ సభ్యులు గోమాతలకు పూజలు నిర్వహించారు. గోమాతల చుట్టూ ప్రదక్షిణ నిర్వహించి గోమాతల ఆశీర్వాదం తీసుకున్నారు. దాదాపు గంటకు పైగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఆయన కుటుంబ సభ్యులు గోశాలలో ఆహ్లాదకర వాతావరణంలో గోశాలను కలియతిరిగి గోమాతలకు పూజలు నిర్వహిస్తూ ఆధ్యాత్మిక వాతావరణంలో గడిపారు. ఈ సందర్భంగా గోశాలలో ప్రతినిధులు రాష్ట్ర మంత్రి టీజీ భరత్తో పాటు ఆయన కుటుంబ సభ్యులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ గోమాతలను పూజించడం ద్వారా, గోమాతలకు సేవలు చేయటం ద్వారా మంచి ఫలితాలను పొందవచ్చన్నారు. తాను గోమాతలను పూజించటం, సేవ చేయటం ద్వారా మంచి ఫలితాలు పొందానని స్వానుభవంతో ఈ విషయాన్ని చెబుతున్నానని తెలిపారు. శ్రీ గాయత్రి గోశాల అభివృద్ధి తన వంతు సహకారం నిరంతరం ఉంటుందని వెల్లడించారు. అనంతరం శ్రీ గాయత్రి గోసేవా సమితి గోశాల ప్రతినిధులు మాట్లాడుతూ గాయత్రి గోశాల అభివృద్ధికి రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అందిస్తున్న సహకారం మరవలేనిదని తెలిపారు. రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్, రాష్ట్ర మంత్రి టీజీ భరత్ కుటుంబ సభ్యులు అందిస్తున్న ప్రోత్సాహంతో గోశాలను మరింత అభివృద్ధి చేసేందుకు ముందుకు సాగుతున్నామని తెలిపారు. ప్రతి ఒక్కరూ శ్రీ గాయత్రి గోశాలను సందర్శించి గోమాత సేవలో తరించాలని వారు కోరారు. గోమాత ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలు, శాంతి సౌభాగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. ఆత్రేయపురంలో జరిగిన డ్రాగన్ బోటింగ్ పోటీల్లో జిల్లా బోటింగ్ క్రీడాకారులు ప్రతిభ కనబరచడం అభినందనీయమని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ తెలిపారు. ఈ మేరకు నగరంలోని తన కార్యాలయంలో బోటింగ్ పోటీల్లో ప్రతిభ కనబరిచిన టీజీ వెంకటేష్ కర్నూలు బోటింగ్ క్లబ్ జట్టు క్రీడాకారులను ఆయన అభినందించారు. హోటల్ మౌరియన్ కాంప్లెక్స్ లో ఉన్న తన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఇటీవల ఆత్రేయపురంలో జరిగిన జాతీయ స్థాయి డ్రాగన్ పోటీల్లో ప్రతిభ కనబరిచిన టీజీ వెంకటేష్ కర్నూలు బోటింగ్ క్లబ్ జట్టు క్రీడాకారులను రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అభినందించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో డిఎస్ఏ వాటర్ స్పోర్ట్స్ శిక్షకుడు చంద్రశేఖర్, రాష్ట్ర డ్రాగన్ బోట్ అసోసియేషన్ కార్యదర్శి అవినాష్ శెట్టి, ఉపాధ్యక్షుడు నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీజీ వెంకటేష్ మాట్లాడుతూ ఆత్రేయపురంలో జరిగిన జాతీయ స్థాయి డ్రాగన్ బోటింగ్ పోటీల్లో జిల్లా క్రీడాకారులు 1000 మీటర్ల పోటీల్లో 4వ స్థానంలో, 500 మీటర్ల పోటీలో 2వ స్థానంలో నిలవటం అభినందనీయమన్నారు. జిల్లా డ్రాగన్ బోట్ క్రీడాకారులకు తన వంతు సహకారం అందిస్తానని వివరించారు. భవిష్యత్తులో వీరు మరిన్ని విజయాలు సాధించి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. అనంతరం రాష్ట్ర డ్రాగన్ బోట్ అసోసియేషన్ కార్యదర్శి అవినాష్ శెట్టి మాట్లాడుతూ రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అందిస్తున్న ప్రోత్సాహంతోనే తమ క్రీడాకారులు జాతీయ స్థాయి బోటింగ్ పోటీల్లో ప్రతిభ కనబరిచారని తెలిపారు. కర్నూలు నగరంలో క్రీడాకారులను ప్రోత్సహించడంలో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్, మంత్రి టీజీ భరత్ ఎప్పుడూ ముందుంటారని వెల్లడించారు. వారి సహకారంతో రానున్న కాలంలో మరిన్ని విజయాలు సాధించి జిల్లాకు మంచి పేరు తీసుకువస్తామని తెలిపారు. ఈ నెల 12వ తేదీ నుంచి 14వ తేదీ వరకు ఆత్రేయపురంలో సర్ ఆర్థన్ గోదావరి ట్రోఫీ నిర్వహించారు. అందులో భాగంగా మనం కర్నూలు జిల్లా నుంచి గౌరవనీయులు రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ గారి బోటింగ్ క్లబ్ నుంచి మేము ప్రాతినిధ్యం వహించడం జరిగింది. టీజీవి డ్రాగన్ బోట్ కర్నూలు క్లబ్ పేరుతో మేము అక్కడ 1000 మీటర్లు, తర్వాత 500 మీటర్ల బోటింగ్ కాంపిటీషన్లో పాల్గొనడం జరిగింది. అయితే 1000 మీటర్ల రేస్లో మనం రాష్ట్ర 4వ స్థానం సాధించాం. 500 మీటర్ల రేస్లో 2వ స్థానాన్ని సాధించాం. మరి మా అందరికీ ఎంతో స్ఫూర్తిదాతైన టీజీ వెంకటేష్ గారు ప్రోత్సహించి మమ్మల్ని ఈ స్థితికి తీసుకొని వచ్చారు. మరి వారి ప్రోత్సాహంతో మేము ప్రతిరోజు గార్గాపురం నగరవనం చెరువు వద్ద ఉన్న చెరువులో ప్రాక్టీస్ చేస్తున్నాం.
అయితే మొట్టమొదటి టోర్నమెంటే మేము సార్ గారి బ్లెస్సింగ్స్తో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాము. జాతీయ స్థాయిలో దాదాపు 22 రాష్ట్రాల నుంచి కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, తెలంగాణ ఇలా అనేక రాష్ట్రాల నుంచి టీమ్స్ పార్టిసిపేట్ చేశాయి. అయితే మా కోచ్ శేఖర్ గారి ఆధ్వర్యంలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. మరి ఈ ఘనత అత్యంత తక్కువ టైంలోనే ఇది జరిగింది. అయితే ఈరోజు మన రాజ్యసభ సభ్యులు, మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ గారిని కలిసి వారి బ్లెస్సింగ్స్ తీసుకోవడం జరిగింది. సార్ గారు కూడా ఫ్యూచర్లో డ్రాగన్ బోట్ క్రీడాకారులకి తన వంతుగా ట్రాక్ సూట్స్ని అలాగే షూస్ని కూడా ప్రొవైడ్ చేస్తామని చెప్పారు. వారికి మా రాష్ట్ర అసోసియేషన్ తరఫున సార్ గారికి నమస్కారం తెలియజేస్తున్నాం. ఇంకొక విషయం ఏంటంటే గతంలో మేము చెప్పుకునే వాళ్ళం చిన్నగా ఉన్నప్పుడు రాయలసీమ ప్రాంతం అంటే రాయలవారు పరిపాలించేవారని. అయితే ప్రస్తుత నానుడి ఏమంటే మా టీజీ వెంకటేష్ గారు, టీజీ భరత్ గారు రాయలసీమలో వారు చేస్తున్న అభివృద్ధి, ముఖ్యంగా స్పోర్ట్స్కి చేస్తున్న అభివృద్ధి నిజంగా వెలకట్టలేనిది. మేమంతా మా చిన్నతనం నుంచి వారి ప్రోత్సాహంతోనే ఈరోజు ఈ స్థాయికి ఎదిగాము. మా తరం నెక్స్ట్ తరం పిల్లల్ని కూడా సార్ వాళ్ళు ఫైనాన్షియల్గా కావచ్చు అనేక రకాలుగా ప్రోత్సహిస్తున్నారు. వారికి మరోసారి క్రీడాకారుల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. డ్రాగన్ బోట్ 14th నేషనల్ డ్రాగన్ బోట్ ఛాంపియన్షిప్ మా భోపాల్లో ఆడాము. దాని తరఫున సార్ మాకు ఆర్థిక సాయం కల్పించారు. టీజీ వెంకటేష్ సార్ ఆర్థిక సాయం మాకు కల్పించారు. దాని తర్వాత ఆత్రేయపురంలో డ్రాగన్ బోట్ ట్రోఫీ, సర్దార్ కాటన్ ట్రోఫీ ఆడాము. దాంట్లో కర్నూలు డ్రాగన్ బోట్ టీజీవి డ్రాగన్ బోట్ క్లబ్ ఆడాము. దాని తర్వాత సెకండ్ ప్లేస్ 500 మీటర్స్లో మేము సెకండ్ ప్లేస్ విన్ అయ్యాము. దాని తర్వాత సార్ బ్లెస్సింగ్స్. ప్రభుత్వ పథకాల పేరుతో సైబర్ నేరగాళ్లు చేసే మోసాల పట్ల ప్రజల అవగాహనతో అప్రమత్తంగా ఉండాలని డిఐజీ జిల్లా ఇన్ఛార్జి ఎస్పీ విక్రాంత్ పాటిల్ కోరారు. ఈ మేరకు ప్రభుత్వ పథకాల పేరుతో సైబర్ మోసాలపై ఆయన ప్రజలకు అవగాహన కల్పించారు. సైబర్ నేరాలపై డిఐజీ మరియు కర్నూలు జిల్లా ఇన్ఛార్జి ఎస్పీ విక్రాంత్ పాటిల్ మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలైన పీఎం కిసాన్, ముద్రా లోన్స్, సూర్యఘర్ వంటి పథకాల పేరుతో సోషల్ మీడియాలో ఫేక్ లింకులను పంపి సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ఇది ప్రభుత్వం ప్రారంభించిన కొత్త పథకం. ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి, మీకు లక్షల్లో రాయితీ అంటూ ఆకర్షించి ఖాతాలను కొల్లగొడుతున్నారు. ఆయా పథకాలకు దరఖాస్తు చేసుకున్న వారిని ఎంచుకుని మోసాలకు పాల్పడుతున్నారని, ఇలాంటి మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు. ఆయా పథకాల పేరుతో మొబైల్కు వచ్చే తెలియని ఫేక్ లింకులను క్లిక్ చేయవద్దన్నారు. ఓటీపీలు చెబితే మోసపోయే అవకాశం ఉందని హెచ్చరించారు. అపరిమిత లింకులను నమ్మవద్దని, ప్రభుత్వ పథకాలకు సంబంధించిన దరఖాస్తుల కోసం అధికారిక వెబ్సైట్లను మాత్రమే ఉపయోగించాలన్నారు. వ్యక్తిగత సమాచారం షేర్ చేయవద్దని, బ్యాంకు ఖాతా వివరాలు, ఓటీపీ, పాస్వర్డులను ఎవరితోనూ పంచుకోవద్దన్నారు. అపరిచిత కాల్స్ వస్తే 1930 నంబర్కు కాల్ చేయాలని, అదేవిధంగా www.cybercrime.gov.in ఫిర్యాదు చేయాలన్నారు. ఇలాంటి మోసాల గురించి కుటుంబ సభ్యులు, స్నేహితులకు తెలియచేసి సైబర్ మోసాల బారిన పడకుండా అవగాహన పెంచాలన్నారు. ప్రభుత్వ పథకాల సమాచారం కోసం www.gov.in, nic.in లాంటి అధికారిక డొమైన్లను మాత్రమే ఉపయోగించాలన్నారు. వార్తాపత్రికలు, న్యూస్ ఛానళ్లు ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేయాలని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ కోరారు. ఈ మేరకు నగరంలోని తన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయన క్యాలెండర్ను ఆవిష్కరించారు. హోటల్ మౌరియన్ కాంప్లెక్స్లో ఉన్న తన కార్యాలయంలో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ప్రముఖ న్యూస్ ఛానల్ 6 టీవీ ఆధ్వర్యంలో రూపొందించిన 2026వ నూతన సంవత్సరపు క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో 6 టీవీ జిల్లా ఇన్ఛార్జి అశోక్ గౌడ్, కెమెరామెన్ రమేష్తో పాటు సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా 6 టీవీ జిల్లా ఇన్ఛార్జి అశోక్ గౌడ్ మాట్లాడుతూ తమ న్యూస్ ఛానల్ ఆధ్వర్యంలో రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్ను రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ఆవిష్కరించడం సంతోషంగా ఉందని తెలిపారు. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య 6 టీవీ న్యూస్ ఛానల్ వారధిగా పనిచేస్తూ ప్రజా సమస్యల పరిష్కారంలో కీలక పాత్ర పోషిస్తోందని తెలిపారు. ఈ నూతన సంవత్సరం ప్రజలందరి జీవితాల్లో నూతన వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. శ్రీ షిరిడి సాయినాథుని ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలు, శాంతి, సౌభాగ్యాలతో జీవించాలని శ్రీ షిరిడి సాయిబాబా ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి మహాబలేష్ సజ్జనార్ అన్నారు. ఈ మేరకు నగరంలోని శ్రీ షిరిడి సాయిబాబా ఆలయంలో మకర సంక్రాంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.
మకర సంక్రాంతి పర్వదిన కార్యక్రమంలో భాగంగా కర్నూలు దక్షిణ షిరిడిగా పేరు పొందిన శ్రీ షిరిడి సాయిబాబా దేవస్థానంలో భక్తులు వేలాదిగా తరలివచ్చి తమ స్వహస్తాలతో గోదావరి జలంతో స్వామివారికి మంగళ స్నానం చేయించి పునీతులయ్యారు. అలాగే సాయంత్రం 7 గంటలకు గంగిరెద్దుల విన్యాసాలు, హరిదాసులు వచ్చి వారి కళను స్వామి సన్నిధానంలో ప్రదర్శించారు. అనంతరం బాబా చిన్నపిల్లలకు భోగిపళ్లు వేసి ఆశీర్వదించారు. అనంతరం సంక్రాంతి పండుగ ప్రత్యేకతగా భోగిమంటల కార్యక్రమంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని ఆడుతూ పాడుతూ ఆనందంతో చిందులు వేశారు. అలాగే రాత్రి 8 గంటలకు పల్లకి సేవలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. దేవాలయంలో మకర సంక్రాంతి వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చిన భక్తులందరికీ దేవస్థానం వారు అల్పాహారంలో భాగంగా సంక్రాంతి కానుకగా కర్ణాటక నుండి సద్దరొట్టెలు తెప్పించి కలగూర పాయసం చేయించి స్వామివారి తరపున భక్తులందరికీ ప్రసాదంగా పెట్టారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన ప్రధాన కార్యదర్శి మహాబలేష్ సజ్జనార్ ఆధ్వర్యంలో జరిగినది. ఈ కార్యక్రమంలో దేవస్థాన ప్రధాన కార్యదర్శి మహాబలేష్ ఆధ్వర్యంలో జరిగింది. ఆలయ పాలక మండలి సభ్యులు ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నారు. ఇవి ఈనాటి సిటీ న్యూస్. తిరిగి రేపు ప్రసారమయ్యే సిటీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.